Please do subscribe to Prajabheri News Channel. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని గుండారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కెనడా దేశం నుంచి సాహితీ రంగంలో అంతర్జాతీయ కవితా కీర్తిహారంలో మణిపూసలై గుండారం పేరును దశ దిశలా వ్యాపింపచేస్తూ జిల్లాలోని అన్ని పాఠశాలలో జిల్లాలో కాకుండా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ ప్రత్యేకంగా మనం ప్రజాభేరి ద్వారా వీరి ప్రతిభా పాఠవాల్ని అన్ని రంగాలను సృజిస్తూ పత్రికా రంగాల్లో ప్రతిభా పాఠవాలు వారి గుర్తింపుని ప్రచారం చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తూ కాసర్ల నరేష్ రావు గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాలకు రూపకర్తగా సృష్టికర్తగా విద్యార్థుల్ని స్పృశిస్తూ వీరిలో ఉన్న సృజనాత్మక శక్తిని బాహ్య ప్రపంచానికి చూపించాలన్న తపనతో శోధించి హిందూ ప్రతిష్టను సాహితీ రంగంలో ఇనుమడింప చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ కవితా కీర్తిహారం ఉన్నత పాఠశాల విద్యార్థుల మణిహారాలుగా మిగులుతున్నారని వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు, జిల్లాలోని అన్ని పాఠశాలల అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు వీరిని ఆశీర్వదిస్తున్నారు. ఇదే విధంగా వీరు భావి తరాల వారికి తెలుగు వారధులుగా మిగులుతారని ఎన్నో పురస్కారాలు అందుకున్న వీరికి రాష్ట్ర జాతీయ స్థాయిలో వీరు గుండారం గువ్వలు అనే పేరుతో ఎన్నో పాటలు రచిస్తూ వారి చేత పాడిస్తూ అనుభవశాలుగా ధీటైన గీటురాళ్లుగా తయారు చేస్తూ జై విజ్ఞాన్ అనే సాహితీ సంస్థ ద్వారా కథల పోటీల్లో జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రతిభా పాఠవాలు చాటుతున్నారంటే దీని మూలంగా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు పొందానని ఎంతో ఆనందోత్సవాల మధ్య హెడ్ మాస్టర్ గారు మరియు కాసర్ల నరేష్ రావు గారు వారు జై విజ్ఞాన్ బాలనాటికలో పుస్తకావిష్కరణలు చేయించి పిల్లల సాహిత్య రంగంలో సృజనలో మేటి అని మళ్ళా భాషా నైపుణ్య సాధనలో కూడా వినూత్న బోధన చేస్తున్నారని వీరికి ఎన్నో ఉన్నత శిఖరాల్లో పొందారని మనం ఆశిస్తూ మున్ముందున్న రోజుల్లో ఇంకా అన్ని రంగాల్ని సృజించాలని వీళ్ళలో సృజనాత్మక శక్తి బయటకు తీసుకురావాలని ఆశిద్దాం. సాహితీ రంగంలో బాలికలు ఇండోర్ ప్రతిష్టను ఇనుమడింప చేస్తూ వీరికి ఎంతో పెద్ద స్థాయిలో ఆశించిన విధంగా మన్ననలు పొందుతున్నారని వీరిని ఎంచుకున్నారని ఈ సువిశాల సృష్టిలో భగవంతుడు మరియు జగదోద్ధరణ కోసం ఇటువంటి మనుషుల్ని కృషి చేసే మనుషుల్ని ఎంచుకున్నారని అదే కోవకు చెందిన కాసర్ల నరేష్ రావు గారు మనసుంటే మార్గాలెన్నో అని నిరూపిస్తూ ఎక్కడ ఉన్నా తన ప్రతిభను చాటుకుంటూ వారు ఆ స్కూల్లో అద్భుతాలు సృష్టిస్తారని పత్రికలు మరియు సాహితీమూర్తులు, శ్రేయోభిలాషులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇటువంటి వారిని పొందటం, ఇటువంటి అధ్యాపకుల్ని పొందటం అనేది మా పిల్లల అదృష్టమని వీరు చేస్తున్న కార్యక్రమాలు నభూతోన్న భవిష్యత్తు అని వీరు పేర్కొంటున్నారు. ప్రతి మనిషి ఉన్నత శిఖరాలు సాధించాలంటే నిస్వార్థంగా ఉంటూ తపనతో అంకితభావంతో సాధించాలి, శోధించాలి, నిరంతర కృషి చేయాలి. కీర్తి ఖ్యాతి రెపరెపలు ఆ జీవితాంతం అజరామరంగా వెలుగొందాలని ఈ పోటీ ప్రపంచంలో మనం అన్ని ఒడిదుడుకులు తట్టుకుని ముందుకు సాగాలంటే కథలు వ్యాసాలు ఆహ్వానించి ప్రచురిస్తూ ఉంటారు. ఇది వరకు మనకు అట్లా మన పిల్లలకి ఆ మ్యాగజైన్లో నవంబర్ నెల మ్యాగజైన్లో మన పిల్లల కవితలు వచ్చినాయి. అది ఒక మంచి గొప్ప విషయం. అయితే అంతకంటే మించినది ఏంటంటే ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళు ఏం చేసినారంటే మళ్ళీ ఒకసారి అంతర్జాతీయంగా కవితలు, కథలు, వ్యాసాల పోటీ నిర్వహించినారు. దీనికి మనం మన పాఠశాల నుంచి కూడా కొన్ని రోజులు పిల్లలకు
కొంచెం ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి పాఠశాల తర్వాత సమయం కూడా తీసుకొని వాళ్ళకి ప్రతిరోజు కొంచెం మార్గదర్శనం చేసి వాళ్ళు రాసిన కవితల నుంచి వాళ్ళు రాసిన కథల నుంచి మంచి వాటిని ఎంపిక చేసి ఆ పోటీకి పంపించడం జరిగింది. అన్ని దేశాలు పాల్గొన్నటువంటి ఆ పోటీలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని అన్ని జిల్లాలు, అట్లాగే ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడి వాళ్ళ పిల్లలు పాల్గొన్నటువంటి ఆ పోటీలో మరి వాళ్ళు మొన్ననే సంక్రాంతి రోజున బహుమతులు ప్రకటించినారు. దాంట్లో ప్రథమ బహుమతి కింద కవితా విభాగంలో 5గురికి వచ్చినాయి. అందులో అమెరికా వాళ్ళు ఒకరున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, విజయవాడ నుంచి, హైదరాబాద్ ఉన్నారు, అట్లాగే నిజామాబాద్ వాళ్ళు కూడా ఉన్నారు, గవర్నమెంట్ స్కూలే కడపాకల్ నుంచి. అట్లాగే మన స్కూల్కి సంబంధించి శృతి రెడ్డికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఒకసారి అమ్మాయిని ఆహ్వానిస్తున్నాం. మొదటి బహుమతి విభాగంలో 9th క్లాస్ శృతి రెడ్డి ఉన్నారు. అట్లాగే ద్వితీయ బహుమతి ఇదంతా కూడా క్యాష్ ప్రైజులు. క్యాష్ ఎంత అనేది పెద్ద విషయం కానప్పటికీ వాళ్ళు గుర్తించడము, వాళ్ళు త్వరలోనే సర్టిఫికెట్లు, బహుమతులు కూడా పంపించబోతున్నారు. అది గొప్ప విషయం. అట్లా ద్వితీయ బహుమతులుగా కూడా మనకు చాలామందికి వచ్చినాయి. అది కూడా చాలా పెద్ద పోటీలో నిలబడి సుమారుగా 5-6 అంటే ఒకరు 2 విభాగాలు కూడా గెలిచినారు. వాళ్ళని ఒకసారి ఆహ్వానిస్తాను. కృష్ణవేణి, నిహారిక 9th క్లాస్, లాస్య 9th క్లాస్, ఐశ్వర్య, సింధుజ, వైష్ణవి 7th క్లాస్. వీళ్ళంతా 9th క్లాస్ అయితే వైష్ణవి 7th క్లాస్. రామ్మ సార్ రామ్ తొందరగా. మనమందరం వీళ్ళందరికీ అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు అందుకున్న సందర్భంగా మన పాఠశాల తరఫున హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తూ మళ్ళీ ఇతర పోటీలలో కూడా వీళ్ళతో పాటుగా ఇంకా కొంతమంది, ఇప్పుడు ఈ సింధుజ కానీ, ఐశ్వర్య కానీ, వైష్ణవి కానీ వీళ్ళు మొదటిసారి గెలుచుకున్నారు. బాయ్స్లో మేము స్కూల్ తర్వాత క్లాస్ అన్నప్పుడు ఎవరు రాలేదు సార్. వచ్చిన 1 రోజు 2 రోజులు పారిపోయినారు వాళ్ళు. వీళ్ళు మాత్రం రోజు రెగ్యులర్గా అటెండ్ చేసినారు. తర్వాత వాళ్ళు కొంచెం సాధన చేసి గెలుపొందినారు. ఒక 2 మాటలు వీళ్ళ గురించి ఎక్కడ సార్ చెప్పరు సార్. మన పాఠశాల విద్యార్థులకు పెద్ద గుర్తింపు లభించింది. మన రాష్ట్రంలో కాకుండా, దేశంలో కాకుండా విదేశాలలో, ముఖ్యంగా కెనడా దేశం నుంచి గుర్తించి మన విద్యార్థులకు ఈ బహుమతులు ఇవ్వడము, అన్నిటికన్నా ముఖ్యము గుర్తింపు అనేది మరవలేదు, మన జీవితంలో మరవలేదు. ఎందుకంటే న్యూస్ పేపర్లో కూడా రావడం జరుగుతుంది. ఈరోజు వారు టీవీ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి వీళ్ళను ఇంటర్వ్యూ కూడా చేయడం జరుగుతుంది. సో మన స్కూల్ అదృష్టంగా భావించుతాం. దానికి ముఖ్య కారకులు నరేష్ సార్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్. అందుకే క్లాసులలో కూర్చుందాం. ఈరోజు ఒక టీవీ ఛానల్ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అడిగినారు, ఎప్పుడు వస్తారో తెలియదు. సో వీళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా ఎవరి క్లాసులో వాళ్ళు కూర్చుందాం. ధన్యవాదాలు. అంతర్జాతీయంగా మళ్ళీ ఒకసారి మన గుండాల పాఠశాలకి మంచి గుర్తింపు వచ్చినందుకు మరి అందరినీ, పిల్లలందరినీ అభినందిస్తూ హెచ్ఎం గారికి, స్టాఫ్ మెంబర్స్ సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాస్తున్నారు మీరు ఈ అమ్మాయిలు అందరికీ శుభోదయం. ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడడం, ఇదివరకే చూసినట్టుగా కెనడా దేశం నుంచి అంతర్జాతీయ గుండారం గ్రామం నిజామాబాద్ నుంచి సుమారుగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి, అభివృద్ధికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రామం. ఇక్కడ మంచి సస్యశ్యామలమైనటువంటి వాతావరణం, 5 ఊర్లను పోషించేటటువంటి చెరువు, చక్కగా కనిపించేటటువంటి వ్యవసాయం, దాని ఆధారంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పంటలు, రైతులు, ఒక మంచి వాతావరణం అంతా కూడా గుండారంలో కనిపిస్తూ ఉంది. ఈ గుండారం ప్రారంభానికి సూచికగా ప్రధాన దారి నుంచి సుమారుగా 1/2 కిలోమీటర్ లోపల మనకి ఒక స్వాగత తోరణం అనేది కనిపిస్తుంది. ఈ స్వాగత తోరణంతోనే అందరినీ ఊరిలోకి స్వాగతించేలాగా గుండారం ఆహ్వానిస్తుందేమో అన్నట్టుగా ఉంటుంది. ప్రారంభంలోనే గ్రామానికి రక్షగా నిలిచేటటువంటి గ్రామ దేవతల గుళ్ళు 2,
ఆ తర్వాత చుట్టుపక్కల అటు ఇటుగా కనిపించే మంచి హరితాహారాన్ని బాగా నిలుపుకున్నటువంటి గ్రామంగా పచ్చని చెట్ల మధ్యలో మన ప్రయాణం సాగుతూ ఉంది. ఈ గ్రామంలో మరి అనేక రకాలైనటువంటి వసతులు, అనేక రకాల కులాల మతాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వంలాగా చిన్న భారతదేశంలాగా కనిపించేలాగా ఉంటుంది గుండారం గ్రామం. అందరూ కలిసిమెలిసి ఉండి, అందరూ కలిసి ఐక్యంగా ఉండి అభివృద్ధిని సాధించిన గ్రామంగా గుండారం చెప్తారు. ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా గ్రామంలోని అనేక రంగాలను మరి ప్రోత్సహిస్తూ వారికి అండదండగా నిలుస్తూ ముందుకెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇక్కడి పాఠశాలలు కూడా ఒక అదృష్టాన్ని నోచుకున్నాయి. ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన 3 పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉంటాయి. ఒక దిక్కు ఉన్నత పాఠశాల, మరొక దిక్కు ఉర్దూ మీడియం ప్రాథమికోన్నత పాఠశాల, ఆ పైన ప్రాథమిక పాఠశాల. 3 కలిసి ఒక త్రివేణి సంగమంలాగా ఒకే పాఠశాల ప్రాంగణంలో కనిపిస్తాయి. అట్లాగే ఉన్నత పాఠశాలకు సంబంధించి మరి 300 పైచిలుకు విద్యార్థులతో ఎప్పుడు నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది. అన్ని రకాల విషయాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ అందరూ పనిచేస్తున్నారు. ఇదివరకు పనిచేసినటువంటి పరిపాలనను అద్భుతంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల దగ్గర నుంచి ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులుగా సమర్థవంతంగా పాఠశాల నడుపుతున్న అమర్నాథ్ సార్ దాకా కూడా అద్వితీయమైనటువంటి కృషి చేసి పాఠశాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. పాఠశాలలో అన్ని విషయాలు ఇందాకే అనుకున్నట్టుగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ల్యాబ్ కానీ, అట్లాగే సైన్స్కి సంబంధించినటువంటి ల్యాబ్స్ కానీ, ప్రత్యేకంగా ఎన్సీసీ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా కేవలం గుండారం ఉన్నత పాఠశాలలోనే ఎన్సీసీ నిర్వహించబడుతుంది. ఇది మిగతా గ్రామాల్లోని మరి మంచి ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులు, సైనికులుగానో, రక్షణ శాఖలోనో, పోలీసులుగానో రాణించాలనుకునే విద్యార్థులు వారికి ఒక అవకాశాన్ని ఇచ్చే విధంగా గుండారం పాఠశాల ఉన్నది. ఆ ఎన్సీసీ బాధ్యతల్ని ఇదివరకు శ్రీనివాస్ సార్ సమర్థవంతంగా నిర్వహిస్తే, ఇప్పుడు శ్రీపాద్ సార్ అత్యంత సమర్థవంతంగా ఎన్సీసీని మార్గదర్శకులుగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. చాలామంది విద్యార్థులు మరి జిల్లా స్థాయిలోనే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎన్సీసీ పరేడ్లో పాల్గొని మరి పాఠశాల యొక్క కీర్తిని ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే విద్యార్థులలో క్రమశిక్షణను బాల్యం నుంచి అలవాటు చేసే ఒక మహత్తరమైనటువంటి అంశం ఎన్సీసీ అయితే, దానికి మా పాఠశాల కేంద్రంగా ఉండడం మేము చాలా ఆనందపడుతూ ఉంటాం. ఇంకా అన్ని విషయాల్లో సైన్స్ కానీ, సోషల్ కానీ, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కానీ, హిందీ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి వాళ్ళు పోటీగా, ఎవరికి వారే సాటిగా పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. ఇక ప్రత్యేకంగా తెలుగు విభాగం గురించి మాట్లాడితే, ఇక్కడ మహామహులు తెలుగు ఉపాధ్యాయులు కూడా గొప్పగా ఇక్కడ శ్రమ చేసి, కృషి చేసి ఒక దారిని వేసి వెళ్ళినారు. ప్రత్యేకంగా మేము వచ్చిన తర్వాత, మేము సుమారుగా 2015లో ఇక్కడికి రావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత కొంచెం తెలుగు అదివరకు ఒక 2 సంవత్సరాలు తెలుగు ఉపాధ్యాయులు లేక ఒక లోటు కనిపించింది. దానిని పరిపూర్ణం చేస్తూ బయట అదివరకు నేను పనిచేసిన సుద్దులం పాఠశాలలో చేసినటువంటి రకరకాల భాషా సాహిత్య ప్రయోగాల అనుభవంతో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు భాష వైపు రావాలి అంటే పద్యం రావాలి, పద్యం తెలియాలంటే సరళమైనటువంటి పద్యాన్ని ఎంపిక చేసుకోవాలి. కాబట్టి రోజు ఒక సరళమైన పద్యాన్ని మేము నల్లబల్ల మీద మొదట్లో రాసేవాళ్ళం, పిల్లలందరూ రాసుకునేవాళ్ళు. ప్రతి శనివారం పద్యధారణ పోటీ పెట్టేవాళ్ళు. దాంతో క్రమక్రమంగా మేము కరోనా కన్నా ముందర గంట చూసినట్లయితే దాదాపుగా 350 పద్యాలు చెప్పే పిల్లలు 100 మంది తయారైనారంటే పిల్లలకు ఎంత పద్యం పట్ల ఆసక్తి కలిగిందో చెప్పవచ్చు. అంతేకాకుండా పిల్లలతోని పద్యాలతోని అంత్యాక్షరిని ఆడించినాము. బహుశా రాష్ట్రంలో కూడా ఇదే మొదటిసారి అక్కడ వచ్చినటువంటి ప్రముఖ సాహితీవేత్తలందరూ అన్నట్టుగా గుర్తు. అట్లా పద్యాంత్యాక్షరి నిర్వహించడం, పద్యాల ద్వారా పిల్లల్ని మెల్లగా భాష వైపు రాబట్టుకోవడం, పద్యాలు ఎక్కువ వచ్చిన పిల్లలకు పదజాలం మీద పట్టు వస్తుంది. ఆ క్రమంలో ఆ పదజాలాన్ని ఉపయోగించుకొని వాళ్ళు చిన్న చిన్న కవితలు రాసేలా ప్రోత్సహించడం, రాసిన కవితలన్నీ బాగున్నాయంటూనే ఇంకొంచెం దాన్ని మెరుగులు దిద్దుకునేలాగా సలహాలు ఇవ్వడం. ఇది క్రమక్రమంగా ఒక రోజులో వచ్చింది కాకుండా సంవత్సరాలు నిత్యం ఓపికగా పిల్లల వెంట పడితే పిల్లలు కూడా దాన్ని అందుకుంటే వచ్చినటువంటి విజయంగా భావిస్తాం. దాని ఫలితం ఏమిటంటే 2017 ప్రపంచ తెలుగు మహాసభల్లో మా గుండారం పాఠశాల నుంచి జిల్లా స్థాయిలో బాలకవి సమ్మేళనం నిర్వహిస్తే 60 మంది పిల్లలు పాల్గొన్నారు.
60 మంది పిల్లలు కవితలు వినిపించి మరి బహుమతులు గెలుచుకున్నారు. అప్పుడు కలెక్టర్ గారి యొక్క ప్రశంసల్ని అందుకున్నారు, ఎంపీ గారి యొక్క ప్రశంసల్ని అందుకున్నారు. తర్వాత అక్కడే జరిగినటువంటి కవిత్వ పోటీలో కూడా జిల్లా స్థాయి పోటీలో మరి వచన కవితా పోటీలో గుండారం పాఠశాలకు సంబంధించిన ఏ పూజాశ్రీ అనే అమ్మాయి జిల్లాకి మొట్టమొదటి స్థానాన్ని సాధించి, అలాగే భావన అనే అమ్మాయి జిల్లాకి 2వ స్థానాన్ని సాధించడం జరిగింది. మొట్టమొదటి స్థానాన్ని సాధించిన పూజాశ్రీ రాష్ట్ర స్థాయి కవితా పోటీలో కూడా పాల్గొన్నది. అక్కడ ప్రశంసా పత్రాన్ని సీఎం గారి ద్వారా, ముఖ్యమంత్రి గారి ద్వారా సంతకంతో అందుకోవడం జరగడం అనేది ఒక గొప్ప, పిల్లలకు సంబంధించి చాలా గొప్ప ప్రేరణగా మేము అనుకుంటాం. అది మొదలు ఇంకా ఆ వరుసలోనే కవితలు రాస్తూ పిల్లలు 2018లో గుండారం గువ్వలు అనే పుస్తకం తీసుకురావడం, దాన్ని అప్పుడు జిల్లా కలెక్టర్ రావు సార్ గారు దాని ఆవిష్కరణ చేయడము, పిల్లలందరినీ కూడా మేము కలెక్టరేట్కి తీసుకెళ్ళగలిగాం. కలెక్టర్ గారి ఛాంబర్లో ఆ పుస్తక ఆవిష్కరణ జరిగింది. పిల్లలందరికీ నిజంగా చాలా అద్భుతమైనటువంటి సందర్భం అది. అట్లా ఒక కవితా ప్రవాహం అనేది మొదలైంది. కాకపోతే ఆ వరుసలోనే కొంచెం ముందుకెళ్తున్నంతలో మరి కరోనా రావడం, అన్ని సంక్షోభాల్లాగానే విద్యా సంక్షోభం ఏర్పడము, మా సాహిత్యానికి ఒక రకమైన సంక్షోభం ఏర్పడడం అనేది అందరికీ తెలిసిందే. మేము కూడా కొంచెం అక్కడ వెనుకబడ్డాము. మళ్ళీ ఒక 2 ఏళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటూ 2022 నుంచి మళ్ళీ కొన్ని కార్యక్రమాలని, మళ్ళీ నేటి పద్యమని మొదలుపెట్టి, మళ్ళీ పద్యధారణ మొదలుపెట్టి, మళ్ళీ పద్య తోరణం మొదలుపెట్టి వరుసగా మళ్ళీ పద్యాల వైపు కొత్త తరాన్ని, కొత్త పిల్లల్ని తయారు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వాళ్ళు కూడా వందలాది పద్యాలు నేర్చుకొని ముందుకెళ్తూ ఉన్నారు. దాదాపు 100 మంది ఇప్పుడు కవితలు రాసే పిల్లలు ఉన్నారు. బహుశా మళ్ళీ త్వరలోనే మేము మళ్ళీ గుండారం గువ్వలు 1, 2, 3 ఇలాగా తీసే అవకాశం కూడా ఉంది. అంత సమాచారాన్ని మాకు పిల్లల దగ్గర నుంచి వచ్చేసింది. అలాగే ఏకపత్రాభినయాలు అయితేనేమి, నాటికలు అయితేనేమి, కథారచన అయితేనేమి, గత సంవత్సరము రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఫిక్షన్ కథల పోటీ నిర్వహించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పోటీ పడ్డారు. మా పాఠశాల నుంచి కూడా 22 కథలను మేము పంపిస్తే నవీన్ కుమార్ అని ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయికి రాష్ట్ర స్థాయిలో బహుమతి రావడం జరిగింది. అంటే కథల పోటీలో కూడా మేము నిలదొక్కున్నాము. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన చెట్టు అనే శీర్షిక కింద కథల పోటీ నిర్వహించింది 2022వ సంవత్సరంలో. ఆ సంవత్సరంలో మా పాఠశాల నుంచి దాదాపు 30 మంది కథలు పంపిస్తే 2 కథలు మరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి పుస్తకంలో ప్రచురితమైంది. ఇది పిల్లలకు సంబంధించి గొప్ప విజయం. అట్లా కథల్లోనూ ఇంకా నాటికల విషయానికి వచ్చినట్లయితే గత సంవత్సరమే జై విజ్ఞానాన్ని పిల్లలు ప్రదర్శించిన నాటిక జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిని గెలుచుకొని ఆ పైన రాష్ట్ర స్థాయికి SCRT ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అది అక్కడ హైదరాబాద్ వేదిక మీద పిల్లలు బెరుకు లేకుండా చక్కగా నాటికను ప్రదర్శించినారు. అక్కడి పెద్దవారి అధికారుల యొక్క ప్రశంసలు పొందినారు. రాష్ట్ర వ్యాప్తంగా 5వ స్థానాన్ని పొందినప్పటికీ పిల్లలకు అందినటువంటి ప్రేరణ మాత్రం చాలా గొప్పదిగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా జిల్లా స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ రామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో పిల్లలకు రామాయణము, భారతము, భాగవతంలో కథల పోటీ నిర్వహించినారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తిరుపతి నుంచి మరి ఆదేశాలుగా అనుసారంగా వచ్చినటువంటి పోటీ అది. దాంట్లో 16 మంది పిల్లల్ని మేము ఆ పోటీకి తీసుకెళ్తే ఒక 4 బహుమతులు, అందులోని మొట్టమొదటి బహుమతి దాదాపుగా 120 మంది పిల్లలు పాల్గొన్నటువంటి ఆ పోటీలో మొట్టమొదటి బహుమతిని లాస్య అని మా 9వ తరగతి అమ్మాయి సాధించడం జరిగింది. అది కాకుండా ఇంకొక 5 బహుమతులు కూడా పిల్లలకు రావడం జరిగింది. ఇట్లా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏ పోటీలు జరిగినా పిల్లలందరూ మరి ముందుకు రావడం, వాళ్ళని తీసుకెళ్లడము, పోటీలో వాళ్ళు గెలిచి రావడము, ఇది ఒక అలవాటుగా మారిందేమో అనిపిస్తూ ఉంటుంది. అయితే దీని వెనకాల కారణము సరే మా పరిశ్రమ, మా ఆలోచన ఇవన్నీ ఎంత ఉన్నప్పటికీ మాకు ప్రధానోపాధ్యాయుల అండదండ మాత్రం సంపూర్ణంగా లభించింది చెప్పొచ్చు. మేము వచ్చి నుంచి అయితే అచల మేడం గారు, సుభాషిణి మేడం గారు, నారాయణ సార్ గారు, అహల్య మేడం గారు ఆధ్వర్యంలో చాలా రోజులు, తర్వాత ప్రస్తుతం అమర్నాథ్ సార్ గారు ఆధ్వర్యంలో, అట్లాగే మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా, ఉపాధ్యాయ సోదర సిబ్బంది కూడా ఎంత మంచి వాళ్ళు అంటే సంపూర్ణమైన సహకారం. మేము ముందుకెళ్తున్నామంటే సరే వెళ్ళండి సార్ అని రకరకాలుగా ప్రోత్సహించేవాళ్ళు. తెలుగు విభాగానికి సంబంధించి ఇందిరా మేడం గారు ఇంతకుముందు ఇక్కడ పనిచేసినారు. వారి ఆధ్వర్యంలో వారితో కలిసి మేము ఎన్నో ప్రోగ్రాంలు చేసినాం. తర్వాత ఇప్పుడు డాక్టర్ వారే దస్తగిరి గారు వచ్చినారు. వారి ఆధ్వర్యంలో కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికలు వేస్తూ ఉన్నాం. అట్లాగే ఉపాధ్యాయుల సోదరిమణులు కూడా వారి డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా తెలుగు విషయంలో సార్ మీరు ముందుకెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఇట్లా ఈ పాఠశాల స్థాయిలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు విద్యార్థుల యొక్క భాషా, సాహిత్య అభినివేశాన్ని, శ్రద్ధ
శ్రద్ధను, ఆలోచనను, భాష మీద మమకారం కలిగించడానికి చేసినటువంటి కార్యక్రమాలు 1, 2 అని కాదు, నిరంతరంగా జరుగుతూ ఉన్న క్రమంలోనే బహుశా అనుకుంటాను 2023 సంవత్సరంలో నాకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కూడా లభించింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా, చీఫ్ సెక్రటరీ గారి చేతుల మీదుగా, మరి ఎమ్మెల్సీల గారి చేతుల మీదుగా ఈ రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు రావడం అనేది అచ్చంగా ఈ స్కూల్ వల్ల, ఈ ప్రధానోపాధ్యాయుల వల్ల, ఈ ఉపాధ్యాయుల వల్ల, అలాగే విద్యార్థుల వల్ల నేను సంపూర్ణంగా నమ్ముతూ ఉంటాను. కాబట్టి ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇంకా ఓపిక చేసుకొని, ఇంకా ప్రేరణ పొంది మరెన్నో కార్యక్రమాలను మేము ప్రణాళిక వేసుకుంటా ఉన్నాం. దీనికి సహకరిస్తున్న అందరికీ మేము ధన్యవాదాలు. సంక్రాంతి పోటీలలో మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు వారికి అభినందన తెలియజేస్తున్నాను. గత 12 సంవత్సరాలుగా కాసాల నరేష్ తెలుగు పండిత్ గుండారం తన రచనలను తనలో ఉంచుకోకుండా పిల్లల ద్వారా కూడా రచనలు కొనసాగిస్తూ మన గ్రామానికి అదేవిధంగా స్కూలుకు చాలా మంచి పేరు తీసుకొస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా గుండారం పిల్లలు తెలుగు భాషలో చాలా వరకు రచనలు చేయడం జరిగింది. దాదాపు ఒక 10 మంది పిల్లలు 100 పద్యాల వరకు నోటికి కంఠస్థంగా ధారాళంగా చదువుతున్నారు. ఇది పిల్లలకు ఈ విధంగా తెలుగు భాష మీద అభిమానము, ఇష్టాన్ని ఏర్పరిచిన నరేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముందు కూడా మా పాఠశాల కీర్తి, ఖ్యాతి, రెపరెపలు, అఖండ ఖ్యాతి, ఉన్నత శిఖరాలకు అధిరోహణ, అత్యుత్తమ ఆలోచన విధానం, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఎదగాలని, అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఎదగాలి అనే ఆలోచనలో ఉజ్వల భవిష్యత్తు కోసం నిస్వార్థంగా ఎదిగే కొద్దీ ఒదగటము. సమాజం మనకు ఎంతో ఇచ్చింది, మనం అన్ని వసతులు పొందాం, రాన్న తరాల మనం కొంత ఇద్దాం. ఆచంద తారకార్కం జగతిలో మిగలాలి అని ఆశిద్దాం. ఇదే విధంగా అందరూ ఆలోచించి మనం అనుక్షణం పిల్లల్లో సృజనాత్మక శక్తి వెలుగొందిస్తూ శివాజీ మహారాజ్ లాగా మా గుండారం ఉన్నత పాఠశాల విద్యార్థులు దాదాపుగా ఒక దశాబ్ద కాలం నుంచి కవితా రంగంలోనూ, వ్యాసరచనలోనూ, కథలు రాయడంలోనూ, సృజనాత్మక ప్రక్రియలన్నింటిలో కూడా మున్ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కెనడా దేశం కేంద్రంగా అంతర్జాతీయంగా నిర్వహించబడుతున్నటువంటి పత్రికలో మనకు గడుగ్గాయి అనేటటువంటి పత్రిక, ఇది కెనడా దేశం కేంద్రంగా నిర్వహించబడుతుంది. ఇది కేవలం పిల్లల కోసం మాత్రమే మాసపత్రికలాగా ప్రతీ నెల పిల్లల నుంచి సేకరించినటువంటి కవితలతో ముందుకెళ్తున్నటువంటి పత్రిక. గత సంవత్సరం నవంబర్ నెలలో మా పిల్లలు రాసిన కవితలు ప్రప్రథమంగా ఈ గడుగ్గాయి పత్రికలో ప్రచురితమై తొలిసారిగా మా గుండారం పాఠశాల యొక్క పేరు అంతర్జాతీయంగా గుర్తించబడింది. ఆ ప్రోత్సాహాన్ని, ఆ ఉత్సాహాన్ని అలాగే కొనసాగిస్తూ మా పిల్లలు వారు ప్రకటించినటువంటి సంక్రాంతి కథలు, కవితలు, వ్యాసరచన పోటీలలో కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కవితా రచనలో మా పిల్లలు అందరూ దాదాపు 20 మంది పిల్లలు పాల్గొన్నారు. కానీ అంతర్జాతీయ స్థాయి కాబట్టి వివిధ దేశాల్లో తెలుగు ఎక్కడ కనబడుతుందో, తెలుగు ఎక్కడ వినబడుతుందో అక్కడి నుంచి తెలుగులో కవితలు రాసినటువంటి పిల్లలు ఎందరో పాల్గొనే వందలాది, వాళ్ళు చెప్పిన ప్రకారంగా వందలాది మంది పాల్గొన్నటువంటి ఆ పోటీలలో గుండారం పాఠశాల నుంచి మరి ప్రథమ బహుమతులు 5 వాళ్ళు ప్రకటిస్తే 5ట్లో ఒకటి మా గుండారం పాఠశాలలో శృతిరెడ్డికి వచ్చింది. తర్వాత ఇంకొక 20 బహుమతులు వాళ్ళు ద్వితీయ బహుమతులుగా ప్రకటిస్తే దాంట్లో దాదాపుగా 6 ద్వితీయ బహుమతులు కూడా గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఇది పిల్లల యొక్క ప్రతిభకు మరి మంచి గుర్తింపుగా మేము భావిస్తూ ఉన్నాం. వాళ్ళు దీన్ని ఒక ప్రేరణగా అందుకొని, ఒక ఊనికగా అందుకొని మరి ఎక్కడ పోటీలు జరిగినా అక్కడికి వెళ్ళేలాగా ఇది బహుశా వాళ్ళకు ఉత్సాహాన్ని అందించే అంశంగా భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి విద్యార్థులకి
ఈ ప్రత్యేకంగా ఈ పోటీల కోసం పాఠశాల అయిపోయిన తర్వాత కూడా మేము తరగతులు తీసుకున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి ఆ శిక్షణ కార్యక్రమంలో, కవితా శిక్షణ కార్యక్రమంలో భాగస్వాములైనారు. వాళ్ళు ఉత్సాహంగా పాల్గొన్నారు, అభ్యాసాలు చేసినారు, సాధనలు చేసినారు. ఆ కారణంతో నేనేమో ఇంకొంచెం రాటుదేలినారు. సహజంగా వారికి వచ్చేటువంటి సృజన శక్తికి ఇంకొంచెం పదును పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. భవిష్యత్తులో ఇంకొంతమంది పిల్లలు కూడా ఈ కవితా రచనలో రాణించడానికి, కథా పోటీలో రాణించడానికి కూడా ఈ బహుమతులు దోహదం చేస్తాయని మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి శృతిరెడ్డి ఏమో మొదటి బహుమతిని గెలుచుకుంటే, తర్వాత సింధుజ, తర్వాత కృష్ణవేణి, వైష్ణవి, ఐశ్వర్య, నిహారిక, లాస్య వీరు కూడా పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. ఇంకో ప్రత్యేకత ఏమంటే ఒక్కొక్కరు రెండు బహుమతులు కూడా, శృతిరెడ్డికి మొదటి బహుమతి వచ్చినట్టుగానే రెండవ బహుమతి కూడా వచ్చింది. అట్లాగే కృష్ణవేణికి 2 బహుమతులలో 2 వచ్చినాయి. కాబట్టి ఇట్లా ఒక రకంగా 8 బహుమతులను మేము గెలుచుకున్నట్టుగా అయింది. బహుమతులు ఎంత ప్రోద్బలంగా పనిచేస్తాయంటే ఇవన్నీ కూడా వీళ్ళ కవితా రచనలో మరింత ముందుకెళ్ళడానికి తప్పకుండా దోహదం చేస్తాయని మేము భావిస్తూ పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక్కొక్కరు ఆ గెలిచి గుండారం పాఠశాల వెలుగుతుందని మనం దశ దిశలా వీరి ఖ్యాతిని మనం దీని ద్వారా తెలియపరుద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు శృతిరెడ్డి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నాకు ఇంటర్నేషనల్ కెనడా నుంచి వచ్చిన ఈ అవకాశం ఈ కవిత వల్ల. ఈ కవిత శీర్షిక పేరు దీపం. నా కన్నులు వెలుగులు నిండులు, నా చూపులు కాంతుల వెలుగులు, నా చెంత అక్షరం జ్ఞానమై నిలుస్తుంది, నా చేరువలో పుస్తకం భవిష్యత్తుగా మూడుస్తుంది, నా దారిలో చీకటి రేపటికి వాయిదా పడుతుంది, నా ఉనికి కాలాన్ని కాంతిమయం చేస్తుంది, నేను దీపాన్ని మీ మనసుకు రూపాన్ని. అలాగే అంతకు ముందే నాకు ఇంకోసారి కెనడా నుంచి అవకాశం వచ్చింది. దీని పేరు కవితా శీర్షిక ఓటు విలువ. ఓటు హక్కు విలువ తెలిసిన వాడే నాయకుడిని ఎన్నుకోగల సత్తా ఉన్నవాడు. ఓటు అనగానే డబ్బు కాదు, అది మన జీవితం. ఓటు వేయగలిగిన వాడికే తన జీవితాన్ని మార్చుకోగల అవకాశం ఉంది. ఓటుకు డబ్బు ఇచ్చేవానికి కాదు, మన జీవితాన్ని మార్చి ఇచ్చేవానికి వేయండి. ఓటు గొప్పని తెలుసుకోండి, ఎవరికి వేయాలో ఆలోచించుకోండి. ఓటు వేయండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇవి నా ఇంటర్నేషనల్ కెనడా నుంచి సాధించిన విజయాలు. ఈ అవకాశం నాకు నరేష్ సార్ వల్ల వచ్చింది. అందుకు సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. చిన్నగా సార్ క్లాసెస్ స్టార్ట్ చేసి రండి అని చెప్పగానే వచ్చాం మేము. ఇట్లా సార్ మాకు హెల్ప్ చేయకపోతే ఇది జరిగేది. గుండారం పాఠశాలలో మనం చూస్తున్న ఫోటోలందరూ ఆదర్శంగా దేశానికి, సమాజానికి, జనజీవన స్రవంతిలో అక్రమ మార్గాలు నడుస్తున్న వారికి ఎంతో సందేశాత్మకంగా పొందుతున్న పివి నరసింహారావు గారు కానీ, మాజీ ప్రధాని, 22 భాషల్లో అనుభవం పొందిన డాక్టర్ సినారే, కాళోజీరావు, ఇటువంటి వారు ప్రముఖులు, కాంతారావు గారు, మరియు ఇటువంటి ప్రముఖులందరి మన్ననలు పొంది అందరి ఆదర్శాల్లో పయనించాలని ఈ విద్యార్థులకి అనునిత్యం మన ప్రార్థనా గీతాలతో పాటు మరియు జనగణమన కార్యక్రమంలో వందేమాతర కార్యక్రమాలు ఇవన్నీ రూపొందిస్తూ వీరికి మార్గదర్శకాలుగా ఈ విద్యార్థులకి అధ్యాపకులు నేర్పుతుందంటే వీరి సేవా నిరతికి నిదర్శనం. అందరికీ నమస్కారం. నా పేరు శృతిరెడ్డి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నాకు ఇంటర్నేషనల్ కెనడా నుంచి వచ్చిన ఈ అవకాశం ఈ కవిత వల్ల. ఈ కవితా శీర్షిక పేరు దీపం. నా కన్నులు వెలుగులు నిండులు, నా చూపులు కాంతుల వెలుగులు, నా చెంత అక్షరం జ్ఞానమై నిలుస్తుంది, నా చేరువలో పుస్తకం భవిష్యత్తుగా మూడుస్తుంది, నా దారిలో చీకటి రేపటికి వాయిదా పడుతుంది, నా ఉనికి కాలాన్ని కాంతిమయం చేస్తుంది, నేను దీపాన్ని మీ మనసుకు రూపాన్ని. అలాగే అంతకు ముందే నాకు ఇంకోసారి కెనడా నుంచి అవకాశం వచ్చింది. దీని పేరు కవితా శీర్షిక ఓటు విలువ.
ఓటు హక్కు విలువ తెలిసిన వాడే నాయకుడిని ఎన్నుకోగల సత్తా ఉన్నవాడు. ఓటు అనగానే డబ్బు కాదు, అది మన జీవితం. ఓటు వేయగలిగిన వాడికే తన జీవితాన్ని మార్చుకోగల అవకాశం ఉంటుంది. ఓటుకు డబ్బు ఇచ్చేవానికి కాదు, మన జీవితాన్ని మార్చి ఇచ్చేవానికి వేయండి. ఓటు గొప్పలు తెలుసుకోండి, ఎవరికి వేయాలో ఆలోచించుకోండి. ఓటు వేయండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇవి నా ఇంటర్నేషనల్ కెనడా నుంచి సాధించిన విజయాలు. ఈ అవకాశం నాకు నరేష్ సార్ వల్ల వచ్చింది. అందుకు సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. చిన్నగా సార్ క్లాసెస్ స్టార్ట్ చేసి రండి అని చెప్పగానే వచ్చాం మేము. ఇట్లా సార్ మాకు హెల్ప్ చేయకపోతే ఇది జరిగేది. మనం ఈ ఫోటో భారతమాత ఫోటో. ఈ గుండారం పాఠశాలలో ఆధ్యాత్మికంగా గణపతి, ఈ విగ్రహాలు మరియు ఇవన్నీ చూపిస్తూ అనునిత్యం వీరిని గుర్తుంచుకోవాలని బాపూజీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నెహ్రూజీ ఇటువంటి. నా పేరు లాస్య, నేను 9వ తరగతి చదువుతున్నాను. నా కవిత శీర్షిక పేరు రైతు. రైతు అంటే ఒక పదం కాదు, ఒక ప్రపంచానికి అన్నం పెట్టే రాజు. కానీ అన్నం పెట్టేవాడు దురదలో, అప్పనంగా దోచుకునేవాడు దొరకదు. కష్టపడి కడుపు నింపేవాడు రైతు, కష్టపడి కడుపు పెట్టేవాడు అగచట్ల పోయి. రైతు అంటే మనం ఉంటాం, మనం ఉంటే ప్రపంచం ఉంటుంది, అంతా సుఖ సంతోషాలతో. రాయడానికి కారణం మా నరేష్ సార్. మాకు క్లాసెస్ తీసుకొని మా అందరినీ కవితలలో ముందుకి నడిపారు. సార్ లేకపోతే మేము ఇవన్నీ ఏది చేసేవాళ్ళం కాదు. సార్ వల్లనే మేము ఎన్నో ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేశాము. ఫస్ట్ మేము 7th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్లో ప్లాస్టిక్ భూతం అనే ఏకపాత్ర అభినయం చేశాము. అందులో అది స్కూల్ లెవెల్లో మాకు ప్రైజ్ కూడా వచ్చింది. ఆ తర్వాత మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు ఏకపాత్ర అభినయాలు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేశాము. మళ్ళీ జై విజ్ఞాన్ అనే ఒక నాటిక కూడా చేశాము. అందులో మేము రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకొని స్టేట్ లెవెల్కి కూడా వెళ్ళి అక్కడ కూడా పార్టిసిపేట్ చేసి వచ్చాము. దీంతో మా ఊరిలో మా ఊరి ప్రజలందరూ మమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు. ఇదంతా జరిగింది మా నరేష్ సార్ వల్లే. దీనికి నరేష్ సార్కి కృతజ్ఞతలు చెప్తూ మా స్కూల్ ఉపాధ్యాయులు కూడా దీనికి ఎంతో ఈ విద్యార్థులు అధ్యాపక బృందంకి ఎంతో రుణపడి ఉన్నారు. నా కవిత శీర్షిక పేరు జెండా. మన జెండా మన గుండెల నిండా, రంగురంగుల జెండా, రత్నాల జెండా, నిప్పులైన జెండా, ఇది మన దేశం నిండా. కందుల నిండా కాంతి నింపే జెండా, భారతీయుల జెండా, భద్రత తెలిపే జెండా, మన బంగారు జెండా, మన భవిష్యత్తు జెండా. ఈ కవిత నేను నరేష్ సార్ గారి వల్లనే రాశాను. ఇది మొదటిసారి. నాకు ముందుగా కవితలు ఎలా రాయాలో తెలియదు. నరేష్ సార్ గారి వల్లనే ఈ కవితలు ఎలా రాయాలో నేను తెలుసుకున్నాను. మేము 8వ తరగతి చదివేటప్పుడు ఫ్యాన్సీ డ్రెస్లలో కూడా మేము పాల్గొన్నాము. 8వ తరగతి చదివేటప్పుడు జిల్లా స్థాయిలో జై విజ్ఞాన్ అనే నాటికను ప్రదర్శించాము. అందులో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దాంట్లో మేము రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్కు వెళ్ళాము. అందులో మేము 5వ స్థానం పొందాము. అది తెలుసుకొని మా ఊళ్ళో వాళ్ళు మీ అబ్బాయి చాలా బాగా చదువుతున్నది, మన సార్లు మన పాఠశాల చాలా బాగుంటుంది కానీ అట్లా అనుకునేవారు. మాకు దాంతో ఎంతో సంతోషంగా అనిపించేది. ఇదంతా మా నరేష్ సార్ గారి వల్లనే వచ్చింది. అందుకనే ఈ బిల్డింగ్ చూస్తుంటే అన్ని మతాల సౌభ్రాతృత్వం ఇక్కడ కనబడుతుంది. వీరిని మనం ఆదర్శంగా చూడాల్సిందే. అందరికీ నమస్కారం. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండారం. నేను ఇంటర్నేషనల్ లెవెల్లో దేశంలో ప్రముఖాయ పత్రికలో నాకు ద్వితీయ బహుమతి లభించింది. ద్వితీయ బహుమతి లభించిన కవిత అన్నయ్య. అమ్మ ప్రేమ కనిపిస్తుంది, నాన్న ప్రేమ కనిపిస్తుంది. అది ప్రేమ అయితే నాన్నది బాధ్యత. అమ్మ నాన్న అక్షరాలు
సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా. అన్ని మతాల సారం ఒకటే. భగవంతుడు మనం చూసే భావాన్ని బట్టి, అంకిత భావాన్ని బట్టి ఉంటుందని ఈ సాంస్కృతిక కళావేదిక, ఈ పాఠశాల ఆహ్లాదకర వాతావరణమే నిరూపిస్తుంది. దీనికి ఆదర్శం ఇదే. నేను 7వ తరగతిలోని కవితలు రాయడం మొదలుపెట్టాను. నాకు ఇంటర్ క్లాస్లో కెనడా నుంచి నాకు ప్రైజ్ వచ్చింది. నేను చెప్పబోయే కవిత సంక్రాంతి. సంక్రాంతి వచ్చింది, పాటలు పాడించింది, ఆటలు ఆడించింది, భోగి మంటతో వెలుగు నింపింది, హరిదాసులను పంపించింది, కోడి పుంజులను పోటీ చేయించింది, మామిడి తోరణాలు పెట్టించింది, కనుమ కమ్మని అనుభవం, భాగ్యాలను ఇచ్చే భోగి, సరదాలను పంచే సంక్రాంతి, కుటుంబానికి సంతోషం ఇచ్చింది, ఊరందరికీ ఉంటుంది సంక్రాంతి, కట్టెలు చేయించింది, ఇంటరబ్బాలు పంపించింది, రంగుల ముగ్గులు వేయించింది, గంగిరెద్దులను పట్టించింది, సకినాలు పోయించింది, చెరుకు గడలను పెట్టించింది, ఇంటింట ఆనందం కలిగించింది, పోయించింది, పెట్టించింది. ఈ విద్యార్థినులందరూ తాము గెలిచిన సర్టిఫికేట్స్తో పాటు ప్రశంసించిన పత్రాలతో పాటు వీరు ప్రదర్శించడం అనేది ఈ పాఠశాల గొప్పతనంగా మనం భావించవచ్చు. మా గుండారం పాఠశాల అంటే ఈ కవితా సృజన రంగంలో రాణించి రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ముందుకెళ్ళేటువంటి పిల్లలే కాకుండా ప్రతి తరగతిలో, నిజానికి మేము ఇది ఒక రోజులో సాధించినటువంటి విజయం కాదని ఎప్పుడు అనుకుంటా ఉంటాం. నిరంతరం ప్రతి తరగతిని కూడా ఒక సృజనమయం చేసే ప్రయత్నం చేస్తూ పాఠాలను పాటలుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది గత 10 ఏళ్ల నుంచి కూడా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో మంచి మంచి పాఠాలు ఇంకా సులువుగా పిల్లలకు అర్థం కావాలంటే అది పాట అయితే మరింత చేరువవుతుంది. పరీక్షలో రాసే సమయంలో కూడా పాట గుర్తుంటుంది జవాబు కంటే కూడా అని నమ్మి ఆ విధంగా పాఠాలను పాటలుగా మలిచి పిల్లలకు అందించే ప్రయత్నం నడుస్తూ ఉంది. ఈ క్రమంలో ప్రతి తరగతికి మేము చాలా పాఠాలను చేసినాం, కానీ ఒక్కొక్క దాన్ని మేము చూపిద్దాము. ఇప్పుడు 6వ తరగతి పిల్లలు, వాళ్ళకి ఉడుతా సాయం అనేటువంటి పాఠం ఉంది. అది ద్విపద, అది పద్యం, కొంచెం నేర్చుకోవడం కొంచెం కష్టం అవుతుంది. దాన్ని చిన్న గేయంగా పాటగా మలిస్తే పిల్లలకు సులువుగా అర్థమవుతుందని నమ్మి దాన్ని పాటగా మేము రచన చేయడం జరిగింది. ఈ పిల్లలు ఇప్పుడు ఆ పాటను వినిపిస్తారు. నా పేరు శ్రీవిద్య. ఊరికే ఉడతనేను ఊరికే ఉండరే, ఊరికే ఉడతనేను ఊరికే ఉండరే, శ్రీరాముని సేవను చేసి తరించుతా, శ్రీరాముని సేవను చేసి తరించుతా, ఏమి చేయగలను నేను ప్రేమగా శ్రీరాముకు, ఏమి చేయగలను నేను ప్రేమగా శ్రీరాముకు, వంతెన నిర్మాణంలో నా వంతుగా ఇప్పుడునే, వంతెన నిర్మాణంలో నా వంతుగా ఇప్పుడునే, నీళ్ళలోన మునుగుతాను ఇసుకలోన బొర్లుతా, నీళ్ళలోన మునుగుతాను ఇసుకలోన బొర్లుతా, చిన్న చిన్న రాళ్ళు తెచ్చి చిటికలోన దులుపుతా, చిన్న చిన్న రాళ్ళు తెచ్చి చిటికలోన దులుపుతా, ఆహా బాగుంది పని నాదే అదృష్టం మరి, ఆహా బాగుంది పని నాదే అదృష్టం, పొంగిపోయే ఉడతను రాముడు తా చేతవన్, పొంగిపోయే ఉడతను రాముడు తా చేతవన్, నీ భక్తికి మెచ్చితిని నీ శక్తికి ఇచ్చింది, నీ జాతికి మీద చేతి వేల చారలి, ఏ నాటికి చెరగనివి శాశ్వతమవ్వరాలి, నీ వేరు చరిత్రలో ఎప్పటికీ నిలుస్తుంది. చూసారా పిల్లలు, చిన్నదైన ఉడత చేసే పెద్దదైన సహాయం, మనం కూడా ఇట్లాగే సహాయాలు చేసేద్దాం. అంకిత భావానికి నిదర్శనం శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ సొంతం కాదా. ఇటువంటి నినాదాలు పిల్లలకి 10వ తరగతిలో కూడా పిల్లలకి పాఠాలను సులువుతరం చేయడానికి ప్రేరణ అనే పాఠం ఉంది. ఇది అబ్దుల్ కలాం గారి ఆత్మకథ. ఆ ఆత్మకథలో ఉన్నటువంటి కొన్ని గహనమైన విషయాలు, వారి యొక్క ప్రత్యేకత, వారు చేసినటువంటి కృషిని ఎన్ని రకాలుగా చెప్పినా ఇంకొంచెం పిల్లలకి సరళతరం చేయాలనే ఆలోచనతోని ఆ పాఠాన్ని కూడా పాటగా మలిచి పిల్లలకు నేర్పించడం జరిగింది. ఇదివరకే ఈ పాట చాలా వేదికల మీద ఇంతకుముందు ఉన్నటువంటి పిల్లలు కూడా ప్రదర్శించడం జరిగింది. 7వ తరగతి కోసం ప్రత్యేకంగా రాసిన చాలా పాటల్లో ఈ సలాం 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 మా అబ్దుల్ కలాం అనే పాట మా పిల్లలు వినిపిస్తారు. అంతకుముందు
7వ తరగతి క్లాస్ లీడర్ సాయి హర్షిత ఒక 2 మాటలు. నా పేరు సాయస్త, నేను 7వ తరగతి చదువుతున్నాను. మేము అబ్దుల్ కలాం గారి గురించి ఈ పాటను పాడబోతున్నాము. ఈ పాటను ప్రత్యేకంగా మా గురువు గారే రచించారు. ఆయనే మమ్మల్ని ముందుండి ప్రతి దానిలో గెలిపిస్తున్నారు. ప్రత్యేకంగా ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఇక మేము పాటను ప్రారంభిస్తాము. సలాం 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 మా అబ్దుల్ కలాం, సలాం 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 మా అబ్దుల్ కలాం, సలాం 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 మా అబ్దుల్ కలాం, సలాం 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 మా అబ్దుల్ కలాం. మా సమస్యల గాయాలకు, మా సమస్యల గాయాలకు మీ మాటలే మలాం, మీ మాటలే మలాం. సలాం 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 మా అబ్దుల్ కలాం, సలాం 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 మా అబ్దుల్ కలాం, సలాం 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 మా అబ్దుల్ కలాం, సలాం 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 మా అబ్దుల్ కలాం. పేదరికం నిలువరించి పేపర్ బాయిని చేస్తే, పేదరికం నిలువరించి పేపర్ బాయిని చేస్తే, ప్రేమతో చదువును మదించి సూపర్ బాయి అయినావు, ప్రేమతో చదువును మదించి సూపర్ బాయి అయినావు. విజ్ఞానపు గిరి శిఖరమ వినయాంజలి దిగో, విజ్ఞానపు గిరి శిఖరమ వినయాంజలి దిగో. ప్రజ్ఞా కిరణపు సూర్యుడా, ప్రజ్ఞా కిరణపు సూర్యుడా, ప్రజ్ఞా కిరణపు సూర్యుడా, ప్రజ్ఞా కిరణపు సూర్యుడా. ప్రథమాంజలి దిగో, ప్రథమాంజలి దిగో. సలాం 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 మా అబ్దుల్ కలాం, సలాం 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 మా అబ్దుల్ కలాం, సలాం 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 మా అబ్దుల్ కలాం, సలాం 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 మా అబ్దుల్ కలాం. భారతీయ అణుశక్తికి శక్తినిచ్చినావు, భారతీయ అణుశక్తికి శక్తినిచ్చినావు. ప్రపంచాన మన కీర్తిని పెంచి చూపినావు, ప్రపంచాన మన కీర్తిని పెంచి చూపినావు. అణువస్త్ర పితామహ అభివాదములివిగో, అణువస్త్ర పితామహ అభివాదములివిగో. అపురూప తేజోమయ, అపురూప తేజోమయ, అపురూప తేజోమయ, అపురూప తేజోమయ. జోహారులివిగో, జోహారులివిగో. సలాం 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 మా అబ్దుల్ కలాం, సలాం 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 మా అబ్దుల్ కలాం, సలాం 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 మా అబ్దుల్ కలాం, సలాం 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 మా అబ్దుల్ కలాం. నా పేరు మదీనా, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు ప్రవళిక, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు సాయస్క, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు కార్తిక, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు హేమలత, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు నవనీత, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు సాత్విక, నేను 7వ తరగతి చదువుతున్నాను. అబ్దుల్ కలాం గారి పాఠం పేరే ప్రేరణ. ప్రేరణ విద్యార్థుల స్థాయిలో పెట్టడం గల కూడా కారణం ఏమిటంటే, అబ్దుల్ కలాం ఎలాగైతే అత్యున్నతమైనటువంటి భారత రాష్ట్రపతిగా ఎదిగినారో, పిల్లలు కూడా ఆయన బాల్యాన్ని అనుసరించి ఆయన సైంటిస్ట్గా రాణించిన విషయం, ఆయన చదువులో చూపించినటువంటి ప్రతిభ, ఆ పైన అంచెలంచెలుగా ఎదిగినటువంటి తీరు పిల్లలకు అర్థం కావాలనే మేము పాఠాలు చెప్తాం, వాటిని పాటలుగా కూడా మార్చుకుంటాం. పిల్లలందరూ వాటిని ఇందాకే అనుకున్నట్టుగా అందుకుంటున్నారు కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. ఈ పిల్లలు కూడా మరి 7వ తరగతి పిల్లలు అందరూ కూడా వారి చదువుని సాధనంగా ఉపయోగించుకొని చదువు ఆధారంగా ఎదిగి అబ్దుల్ కలాం లాగా వివిధ రంగాలలో నిష్ణాతులుగా ఎదిగి సమాజానికి పనికొచ్చే ఉత్తమమైనటువంటి పౌరులుగా ఉండాలని మా పాఠశాల తరపున పిల్లలందరికీ. గుండారం గ్రామంలో బాపూజీ మరియు ఇటువంటి ఎన్సిసి క్యాండిడేట్స్ మరియు ఇటువంటి క్యాడర్స్ అన్నీ వీరికి ప్రత్యేకాలుగా భావిస్తూ వీరిని మనం ఉన్నత ఆశయాలతో చూద్దాం. ఈ పాఠంలో మరి ఏకులం అనే ఒక పాఠం ఉంది. ఇది నిజానికైతే గేయం, కాకపోతే గేయానికి రకరకాల ఖనిజులు ఉంటాయి పాడుకోవడానికి.
వివిధ పాఠశాలల్లో వివిధ ఉపాధ్యాయులు రకరకాలుగా వాటిని చదవడము, వినిపించడము, పాడడము ఏదో చేస్తూ ఉన్నారు. మాకు పిల్లలకి అత్యంత ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా ఉండాలంటే దానికి మేము ఒక చిన్నగా బాణీని కట్టుకొని ఈ ఏకులం అనే పాటను తయారు చేసుకున్నాము. మా పిల్లలు తరతరాలుగా దీన్ని పాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ 7వ తరగతి పిల్లలు కూడా వాళ్ళని పరిచయం చేసుకొని ఈ పాటను పాడతారు. నా పేరు మధునాక్షి, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు అశ్విని, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు ప్రణవ్, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు వైష్ణవి, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు సాత్విక, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు ప్రణవ్, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు శ్రీనవి, 7వ తరగతి. నేను నిశ్విత, నా పేరు నిశ్విత, నేను 7వ తరగతి చదువుతున్నాను. కులమబ్బి మాదే మతమబ్బి, ఈ కులమబ్బి మాదే మతమబ్బి, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు, ఇల్లు కట్టి పెట్టినప్పుడు, ఇల్లు కట్టి పెట్టినప్పుడు, దుఃఖలెండి కొండ్రలేసి ధాన్య రాసులెత్తినప్పుడు, ధాన్య రాసులెత్తినప్పుడు, ధాన్య రాసులెత్తినప్పుడు, పొగొట్టాలై పేగులు కొలిమి సెగలు చిమ్మినప్పుడు, కొలిమి సెగలు చిమ్మినప్పుడు, కొలిమి సెగలు చిమ్మినప్పుడు, దగ్గులతో క్షీణిస్తూ బొగ్గొట్టలు తవ్వినప్పుడు, ఈ కులమబ్బి మాదే మతమబ్బి, ఈ కులమబ్బి మాదే మతమబ్బి, మాడు చెక్కలే తింటూ మాగాణం దున్నినప్పుడు, మాగాణం దున్నినప్పుడు, మాగాణం దున్నినప్పుడు, ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు, విగ్రహాలు చెక్కినప్పుడు, విగ్రహాలు చెక్కినప్పుడు, పూజకు అందించు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు, బుట్టలల్లి ఇచ్చినప్పుడు, బుట్టలల్లి ఇచ్చినప్పుడు, రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టించినప్పుడు, చెప్పులు కుట్టించినప్పుడు, చెప్పులు కుట్టించినప్పుడు, కూటికింత కూడు లేక కుండలు చేసిచ్చినప్పుడు, కుండలు చేసిచ్చినప్పుడు, కుండలు చేసిచ్చినప్పుడు, సన్యాసులై వస్తే శవరాలు చేసినప్పుడు, శవరాలు చేసినప్పుడు, శవరాలు చేసినప్పుడు, గురికి గుడ్డలు దిగి మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, చెల్లవుని కళ్ళబొల్లి కబుర్లన్నీ చెదలు పట్టే, కబుర్లన్నీ చెదలు పట్టే, కబుర్లన్నీ చెదలు పట్టే, ఆగదు మీ పాత రోత, రథం విరిగిపోయినది, రథం విరిగిపోయినది, రథం విరిగిపోయినది, కులాలని కులంలోని శాఖలని వేరు చేస్తే, శాఖలని వేరు చేస్తే, శాఖలని వేరు చేస్తే, చెమటోచే మనుషులము చెయ్యి కలిపి నిలబడితే, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మాదే మతమబ్బి మాదే. గుండారం పాఠశాల విద్యార్థుల యొక్క కీర్తి పతాకం అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడడానికి కారణమైనటువంటి శ్రీ కాసర్ల నరేష్ రావు సార్ గారికి అభినందనలు. అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రోత్సహిస్తున్నటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు, అలాగే మా పాఠశాల ఎస్ఎన్సి చైర్మన్ గారు, వీళ్ళందరికీ కూడా మా తరపున ఉపాధ్యాయులందరి తరపున శుభాకాంక్షలు అందజేస్తున్నాము. విద్యార్థులు ఎన్సిసి ద్వారా కూడా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటటువంటి ఒక నేషనల్ లెవెల్ క్యాంపులో వాళ్ళు హైదరాబాదులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ మా పాఠశాల హెచ్ఎం గారు పంపించడం జరిగింది. పాఠశాల స్థాయిలో చదువుకునే పిల్లలు ప్రధానంగా 6, 7, 8 ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు అనేక రకాల ప్రలోభాలు ఉంటాయి కాబట్టి పిల్లల్లో సోదర సోదరీ భావం అనేది చాలా ముఖ్యం. ఉదయం పాఠశాలకు రాగానే ప్రతిజ్ఞలో భారతీయులందరూ నా సహోదరులు అనే మాట ఎంత పలికినా కూడా నిజానికి ఆచరణలో చూపిస్తే ఒక ఆరోగ్యకరమైనటువంటి పాఠశాల వాతావరణం ఏర్పడుతుందని నమ్మి పిల్లల్లో మేమందరం కూడా అన్నతమ్ముళ్ళం, అక్కా చెల్లెళ్ళం అనేటటువంటి భావన, అనేటటువంటి ఆలోచన వచ్చి దాన్నే నిలుపుకుంటే వీళ్ళ చదువులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా కావలసినటువంటి బంగారు భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి
అది పాట రూపంలో అయితే పిల్లలకు సులభంగా అర్థమవుతుంది, జీర్ణమవుతుందని భావించి ఈ పాట పిల్లల కోసం మాత్రమే రాయబడింది. ఇది ఏ తరగతికైనా దీనిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మా 7వ తరగతి పిల్లలు దీని మీద మంచి నృత్యాన్ని కూడా ప్రదర్శించిన పిల్లలు, వీళ్ళే దాన్ని కంపోజ్ కూడా చేసుకున్నటువంటి పిల్లలు. కాబట్టి వాళ్ళ గొంతులో నుంచే ఈ పాటను వింటాం. ఒక్కొక్కరు పరిచయం చేసుకున్నారు. పాట పేరు నా పేరు సారాభాయ్, నా పేరు మధు, నా పేరు కార్తీక్, నా పేరు ప్రవళిక, నా పేరు అశ్విని, నా పేరు ప్రణయ్, నా పేరు వైష్ణవి, నా పేరు వల్లి. తరగతి చదివే వాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. 7వ తరగతి చదివే వాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. 7వ తరగతి చదివే వాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. 7వ తరగతి చదివే వాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. ఆటలు చక్కగా ఆడేవాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. ఆటలు చక్కగా ఆడేవాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. పాటలు హాయిగా పాడేవాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. పాటలు హాయిగా పాడేవాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. పాఠం శ్రద్ధగా వినేటి వాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. పాఠం శ్రద్ధగా వినేటి వాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. గురువుల బాటన నడిచే వాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. గురువుల బాటన నడిచే వాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. 7వ తరగతి చదివే వాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. 7వ తరగతి చదివే వాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. 7వ తరగతి చదివే వాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. 7వ తరగతి చదివే వాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. తెలుగు పద్యాలు నేర్చే వాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. తెలుగు పద్యాలు నేర్చే వాళ్ళం అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. హిందీ భాషను అందుకునేటి అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. హిందీ భాషను అందుకునేటి అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. ఇంగ్లీషును ఇష్టపడేటి అన్న చెల్లెళ్ళం మేము అక్క తమ్ముళ్ళం. ఇంగ్లీషును
ఈ పచ్చని ఆహ్లాదకర వాతావరణం ఈ స్కూల్లో అత్యద్భుతంగా కనబడుతుంది. పిల్లలు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఈ సరస్వతి అమ్మవారి ఆశీర్వాదాలు మరియు వీరు చేస్తున్న నిత్య పూజలు మరియు బాలబాలికలు మహిళల పరిష్కారాల కోసం మన గోడపైన రాతలు మరియు కౌమార దశలో ఉన్న వారికి ఆత్మస్థైర్యంతో అంతరిక్షానికి చేరుకునేటువంటి రోజు. చదువులో వీరందరూ కూడా ముందంజ వేయాలి. ఆడవాళ్ళంటే తక్కువ కాదని చెప్తూ వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పోగు చేస్తూనే ఆడపిల్లల్ని ఏదో కవితలో రాసుకున్నట్టుగా ఆడపిల్ల నిన్నటి చంద్రవంక నేటి చందమామ రేపటి సూర్యుడు అన్నట్టు వీళ్ళంతా రేపటి సూర్యుడిలాగా చదువుల ద్వారా వెలగాలని ఆశిస్తూ ఆడపిల్ల గురించి ఒక పాటను రాసుకున్నాం. ఈ పాటను కూడా వీళ్ళు చాలా వేదికల మీద పాడినారు. ఈరోజు కూడా 8వ తరగతి విద్యార్థులు ఆ పాటను మన కోసం అందిస్తారు. ఒక్కొక్కరు మీ పేర్లను పరిచయం చేసుకోవాలి. నా పేరు ఆర్ స్పందన. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను గుండారం పాఠశాల. నా పేరు ఆర్ శివాని. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను గుండారం పాఠశాలలో చదువుతున్నాను. నా పేరు ప్రసన్న. నా పేరు ప్రసన్న. నా పేరు గౌరీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. పిల్ల అనగానే అంతాల సుయేల ఆడనుండని మనుగడ అడుగులోనే కాదా. ఆడపిల్ల అనగానే అంతాల సుయేల ఆడనుండని మనుగడ అడుగులోనే కాదా. అవని పైన నిలిచినట్టి ఆదిశక్తి రాడది. దివిని వీడి భువి చేరిన అమృతంబురాడది. అవని పైన నిలిచినట్టి ఆదిశక్తి రాడది. దివిని వీడి భువి చేరిన అమృతంబురాడది. అన్ని చోట్ల భగవంతుడు తానుండలేక ఆడవారినిచ్చినాడు జగతికి ఒక కానుక. ఆడపిల్ల అనగానే అంతాల సుయేల ఆడనుండని మనుగడ అడుగులోనే కాదా. నీలి రంగు వేసుకున్న ఆకాశం ఆడదే. మేలి ముసుగు ధరించిన ప్రకృతి అంతా ఆడదే. నీలి రంగు వేసుకున్న ఆకాశం ఆడదే. మేలి ముసుగు ధరించిన ప్రకృతి అంతా ఆడదే. పల్లవించే పైరులు పారేసెల ఏరులు తల్లైతానన్నీర్చే భూమాత ఆడదే. ఆడపిల్ల అనగానే అంతాల సుయేల ఆడనుండని మనుగడ అడుగులోనే కాదా. కడుపులోనే ఆడను గడతేర్చుతున్నందుకే ఆకాశం రగులుతోంది కరువులను ఇస్తుంది. కడుపులోనే ఆడను గడతేర్చుతున్నందుకే ఆకాశం రగులుతోంది కరువులను ఇస్తుంది. సమాజమున స్త్రీ జాతిని కించపరిచినందుకే భూమాత అలుగుతోంది బువ్వ పెట్టనంటుంది. ఆడపిల్ల అనగానే అంతాల సుయేల ఆడనుండని మనుగడ అడుగులోనే కాదా. ఆడపిల్ల అనగానే అంతాల సుయేల ఆడనుండని మనుగడ అడుగులోనే కాదా. అడుగులోనే కాదా. ఉన్నత పాఠశాల అనేక విజయాలకు కేంద్రంగా నిలబడి పాఠశాల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా కవితా కీర్తి పతాకాలను ఎగిరేస్తున్నటువంటి క్రమంలో మరి మా పాఠశాలకు సంపూర్ణమైనటువంటి మద్దతు మా గ్రామం నుంచి, గ్రామ పెద్దల నుంచి, విద్యా కమిటీ చైర్మన్ గారు, అలాగే సభ్యులందరి నుంచి, అలాగే ఉపాధ్యాయ బృందం యొక్క సహకారంతో మరి పిల్లలు విజయబాటలో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి వీటి వెనుక అనేక మంది యొక్క సమిష్టి కృషి ఉందని తెలియజేసుకుంటూ మాకు చక్కటి ప్రోద్బలాన్ని మా ఉపాధ్యాయ బృందం తరఫున హెడ్ మాస్టర్ గారు ఎట్లాగా అందిస్తున్నారో అట్లాగే ఎస్ఎంసీ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు కూడా మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అనేక రకాలుగా పిల్లల్ని కార్యక్రమాలకు పంపించే విషయంలో కావచ్చు, వారికి అండదండగా మాకు అండదండగా ఉండే విషయంలో ముందుంటారు. వారికి 2 మాటలు ఈ సందర్భంగా ఉంటారు. మా గుండారం గ్రామ
పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా గుండారం పాఠశాల తెలుగు అధ్యాపకులు కాసాల నరేష్ గారి ఆధ్వర్యంలో చాలా మా గుండారం గ్రామానికి పిల్లల్ని ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళి మరియు అలాగే నాటికలు కవితలు చాలా ఇలా జాతీయ స్థాయిలో మొన్న అవార్డు రావడం మా గుండారం గ్రామానికి చాలా సంతోషంగా ఉంది మాకు. మరియు ప్రత్యేకంగా మా పాఠశాల అధ్యాపక బృందానికి ముఖ్యంగా కాసాల నరేష్ గారికి మరియు దస్తగిరి సార్ గారికి మా హెచ్ఎం అమర్నాథ్ సార్ గారికి కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాము. ఇలాగే మరెన్నో వివిధ రంగాల్లో ఇలాగే మా విద్యార్థులని ముందుకు తీసుకెళ్లాలని వారిని ప్రోత్సహించాలని ప్రోత్సహిస్తున్నారు. కావున మేము కూడా వాళ్ళకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఈ విజయాలకు మాకు వేముగంటి నరసింహాచారి మహా విద్వత్కవి, గొప్ప పద్యకవి, వారు రచించినటువంటి మంజీరా అనే గేయం ఉంది. గేయంలో కూడా అద్భుతమైనటువంటి లయను పలికిస్తూ చాలా గొప్పగా సాగినటువంటి గేయం అది. దానికి కూడా రకరకాల బాణీలను వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుకున్నారు. మేము కూడా దీనికి కొత్త బాణీని కట్టుకొని మా పిల్లలకు దాన్ని సులభతరం చేసే విషయంలో పిల్లలకు ఈ మంజీరా పాఠాన్ని నేర్పించడం జరిగింది. దానిని ఇప్పుడు మా 8వ తరగతి పిల్లలు పాడి వినిపిస్తారు. ఒక్కొక్క తమ పేరును పరిచయం చేసుకుని ఆ పాట పాడతారు. నా పేరు ప్రీతి, 8th క్లాస్ చదువుతుంది. నా పేరు ప్రీతి, నేను 8వ చదువుతున్నాను. నా పేరు నా పేరు వర్షన, నేను 8వ తరగతి చదువుతున్నాను. నా పేరు కణను నిలదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు. నీ కంకణను నిలదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు. నీ చేతి చలువ చిందిలి పాటు కనినంత పైరు పచ్చలు కనుల పండుగల విలసిల్లు. నీ చేతి చలువ చిందిలి పాటు గనినంత పైరు పచ్చలు కనుల పండుగ విలసిల్లు. ఎంత చల్లని దానవే మంజీర, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే మంజీర, ఎంత తీయని దానవే. గిడసబారిన పుడమి ఎడద కరిగించెద, చేదైన నేలలో చెరుకు పండించెద. గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు, చేదైన నేలలో చెరుకు పండించెదవు. చేవగలిగిన మట్టి జీవ కణములు తెచ్చి కులముకు ఎరువుగా బలము చేకూర్చెదవు. చేవగలిగిన మట్టి జీవ కణములు తెచ్చి కులముకు ఎరువుగా బలము చేకూర్చెదవు. ఎంత చల్లని దానవే మంజీర, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే మంజీర, ఎంత తీయని దానవే. ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములోన వసించు పౌరులకు. ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములోన వసించు పౌరులకు. పంచదారను బోలు మంచి నీరసగదు, పంచదారను బోలు మంచి నీరసగదు, పంచదారను బోలు మంచి నీరసగెదవు, పంచదారను బోలు మంచి నీరసగెదవు. ఎంత చల్లని దానవే మంజీర, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే
మా గుండారం ఉన్నత పాఠశాల విద్యార్థులు దాదాపుగా ఒక దశాబ్ద కాలం నుంచి కవితా రంగంలోనూ వ్యాసరచనలోనూ కథలు రాయడంలోనూ సృజనాత్మక ప్రక్రియలన్నింటిలో కూడా మున్ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కెనడా దేశం కేంద్రంగా అంతర్జాతీయంగా నిర్వహించబడుతున్నటువంటి పత్రికలో మనకు గడుగ్గాయి అనేటటువంటి పత్రిక ఇది కెనడా దేశం కేంద్రంగా నిర్వహించబడుతుంది. ఇది కేవలం పిల్లల కోసం మాత్రమే మాసపత్రికలాగా ప్రతీ నెల పిల్లల నుంచి సేకరించినటువంటి కవితలతో ముందుకెళ్తున్నటువంటి పత్రిక. గత సంవత్సరం నవంబర్ నెలలో మా పిల్లలు రాసిన కవితలు ప్రప్రథమంగా ఈ గడుగ్గాయి పత్రికలో ప్రచురితమై తొలిసారిగా మా గుండారం పాఠశాల యొక్క పేరు అంతర్జాతీయంగా గుర్తించబడింది. ఆ ప్రోత్సాహాన్ని ఆ ఉత్సాహాన్ని అలాగే కొనసాగిస్తూ మా పిల్లలు వారు ప్రకటించినటువంటి సంక్రాంతి కథలు కవితలు వ్యాసరచన పోటీలలో కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కవితా రచనలో మా పిల్లలు అందరూ దాదాపు 20 మంది పిల్లలు పాల్గొన్నారు. కానీ అంతర్జాతీయ స్థాయి కాబట్టి వివిధ దేశాల్లో తెలుగు ఎక్కడ కనబడుతుందో తెలుగు ఎక్కడ వినబడుతుందో అక్కడి నుంచి తెలుగులో కవితలు రాసినటువంటి పిల్లలందరూ పాల్గొనే వందలాది, వాళ్ళు చెప్పిన ప్రకారంగా వందలాది మంది పాల్గొన్నటువంటి ఆ పోటీలలో గుండారం పాఠశాల నుంచి మరి ప్రథమ బహుమతులు 5 వాళ్ళు ప్రకటిస్తే 5లో ఒకటి మా గుండారం పాఠశాలలో శృతిరెడ్డికి వచ్చింది. తర్వాత ఇంకొక 20 బహుమతులు వాళ్ళు ద్వితీయ బహుమతులుగా ప్రకటిస్తే దాంట్లో దాదాపుగా 6 ద్వితీయ బహుమతులు కూడా గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఇది పిల్లల యొక్క ప్రతిభకు మరి మంచి గుర్తింపుగా మేము భావిస్తూ ఉన్నాం. వాళ్ళు దీన్ని ఒక ప్రేరణగా అందుకొని ఒక ఊనికగా అందుకొని మరి ఎక్కడ పోటీలు జరిగినా అక్కడికి వెళ్ళేలాగా ఇది బహుశా వాళ్ళకు ఉత్సాహాన్ని అందించే అంశంగా భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి విద్యార్థులకి ఈ ప్రత్యేకంగా ఈ పోటీల కోసం పాఠశాల అయిపోయిన తర్వాత కూడా మేము తరగతులు తీసుకున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి ఆ శిక్షణ కార్యక్రమంలో కవితా శిక్షణ కార్యక్రమంలో భాగస్వాములైనారు. వాళ్ళు ఉత్సాహంగా పాల్గొన్నారు, అభ్యాసాలు చేసినారు, సాధనలు చేసినారు. ఆ కారణంతో నేనేమో బహుశా ఇంకొంచెం రాటుదెలినారు. సహజంగా వారికి వచ్చేటువంటి సృజన శక్తికి ఇంకొంచెం పదును పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. భవిష్యత్తులో ఇంకొంతమంది పిల్లలు కూడా ఈ కవితా రచనలో రాణించడానికి, కథా పోటీలో రాణించడానికి కూడా ఈ బహుమతులు దోహదం చేస్తాయని మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి శృతిరెడ్డి ఏమో మొదటి బహుమతిని గెలుచుకుంటే తర్వాత సింధుజ, తర్వాత కృష్ణవేణి, వైష్ణవి, ఐశ్వర్య, నిహారిక, లాస్య వీరు కూడా పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. ఇంకో ప్రత్యేకత ఏమంటే ఒక్కొక్కరు 2 బహుమతులు కూడా, శృతిరెడ్డికి మొదటి బహుమతి వచ్చినట్టుగానే 2వ బహుమతి కూడా వచ్చింది. అట్లాగే కృష్ణవేణికి 2 బహుమతులలో 2 వచ్చినాయి. కాబట్టి ఇట్లా ఒక రకంగా 8 బహుమతులను మేము గెలుచుకున్నట్టుగా అయింది. బహుమతులు ఎంత ప్రోద్బలంగా పనిచేస్తాయంటే ఇవన్నీ కూడా వీళ్ళ కవితా రచనలో మరింత ముందుకెళ్ళడానికి తప్పకుండా దోహదం చేస్తాయని మేము భావిస్తూ పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక్కొక్కరు ఆ గెలిచిన ప్రపంచవ్యాప్తంగా రచనా పోటీలు కెనడా దేశంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుండారం విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించినందుకు నరేష్ సార్ గారికి, అదేవిధంగా మా పాఠశాల సిబ్బంది, ఇతర సిబ్బంది, అధికారులు, అనధికారులు గుండారం పాఠశాల ఇందాక అన్నట్టుకు కవితా సృజన వేదికకు ఎప్పుడు పట్టం కడుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు కవితలు రాస్తూ ఉన్నారు. ప్రైజ్లు వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది రాస్తూ ఉన్నారు. దాంట్లో 8వ తరగతి శ్రీవేణి తాను 6వ తరగతి నుంచి కూడా వివిధ సృజన ప్రక్రియల్లో తనదైనటువంటి ముద్రను వేసుకుని ముందుకెళ్తా ఉంది. అమ్మ ఈరోజు ఒక్క కవితను వినిపిస్తుంది, పరిచయం చేస్తుంది. నా పేరు ఏ శ్రీవేణి. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండారం స్కూల్లో చదువుతున్నాను. నేను ఇప్పటికీ 20 కవితలు రాశాను, సార్కి వినిపించాను కూడా. అందులో కవిత శీర్షిక పేరు నాన్న. నాన్న నాకు అడగకుండానే జన్మనిచ్చావు,
నన్ను ముందుండి నడిపించావు. నన్ను ప్రేమగా చూస్తావు. నాకు రక్షణ కవచంలా ఉంటావు. నాన్న, నువ్వు ఉంటేనే నాకు ఇష్టం. నువ్వు లేకపోతే ఎంతో కష్టం. నువ్వు ఉంటేనే నాకు రక్ష. నువ్వు లేకపోతే. బండారం పాఠశాలలో మా విద్యార్థులు చూసినట్టయితే తెలుగు భాష పట్ల ఎంతో మక్కువతో చాలా సభల్లో, అంటే ముఖ్యంగా మా పాఠశాలలో బాల సభలు నిర్వహిస్తుంటాము. అందులో మా ఉపాధ్యాయులు డాక్టర్ దస్తగిరి సారు, అదేవిధంగా డాక్టర్ కాసర నరేష్ సార్ గారి ఆధ్వర్యంలో పిల్లలు చాలా చురుకుగా బాల సభల్లో పద్యాల్లో కానీ, అదేవిధంగా నాటకాల్లో కానీ, పాటల్లో కానీ అన్నింటిలో కూడా చాలా ముందంజలో ఉన్నారు. సో దీనికి నేను యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్గా నేను చాలా గర్వపడుతున్నాను. మా పాఠశాలలో ఇంత గొప్ప ఉపాధ్యాయులు మధ్యలో నేను పనిచేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. సో పిల్లలు నాట్ ఓన్లీ ఇక్కడ మన స్కూల్లోనే కాదు, జిల్లా వ్యాప్తంగా కానీ, మండల వ్యాప్తంగా కానీ, అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే ఇటీవలనే కెనడా దేశంలో జరిగిపోయే ఈ యొక్క రచనలో కూడా మా పాఠశాల నుంచి ఒక 5 మంది సెలెక్ట్ కావడం, అమ్మాయిలు సెలెక్ట్ కావడం నాకు ఎంతో గర్వకారంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మా విద్యార్థులు అన్ని రంగాల్లో. ఉన్నత పాఠశాల గుండారంలో ఇంతకు పూర్వం పనిచేసిన ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా జి సత్యనారాయణ రెడ్డి గారు, జయదేవ్, ఏ కిష్టయ్య, జగన్నాథ్ రెడ్డి, మహమ్మద్ అలీ, హన్మాగౌడ్, చిన్నయ్య, రవీందర్, అబ్బాస్వామి, జితేందర్ రెడ్డి, కృష్ణ, అచల, నారాయణ, అహల్య మేడం ఇంతవరకు పనిచేయడం జరిగింది. మా పాఠశాల 1956లో ప్రారంభమైంది. అదేవిధంగా గస్టెడ్ ప్రధానోపాధ్యాయులు 1975 నుంచి పనిచేస్తున్నారు. వారు చేసిన సేవలకు నిదర్శనంగా మా పాఠశాలలో ప్రతి సంవత్సరం 300 పైన స్ట్రెంత్ ఉంది. ఈ పాఠశాలకు దాదాపు 10-12 గ్రామాల నుంచి 10 నుంచి 12 గ్రామాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. ఈ పాఠశాలకు మెయిన్ డ్రాబ్యాక్ శిథిలావస్థలో ఉన్న ఒక భవనం ఉంది. దాని గురించి మంజూరు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఒక 10 రూములు మా పాఠశాలకు మంజూరైతే ఇంకా బాగుంటుంది, ఇంకా మేము ఉత్సాహంగా పనిచేస్తాము. వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇంతకు పూర్వం పనిచేసిన ప్రధానోపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా వారి సహకారాన్ని అందించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ తెలుగు రచనలను విశ్వవ్యాప్తం చేసిన మన నరేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అభివృద్ధికి తోడ్పడిన అధికారులు, అనధికారులు, ముఖ్యంగా గ్రామస్తులు, సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఇతర గ్రామస్తులందరూ మాకు సహకారం చేయడం వలన మేము ఇంత అభివృద్ధిని సాధించగలుగుతున్నాము. ఇక ముందు కూడా వారి సహకారం మాకు ఉంటుంది. ఇంకా అభివృద్ధికి గుండారం పాఠశాల ఇందాక అన్నట్టుకు కవితా సృజన వేదికకు ఎప్పుడు పట్టం కడుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు కవితలు రాస్తూ ఉన్నారు. ప్రైజ్లు వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది రాస్తూ ఉన్నారు. దాంట్లో 8వ తరగతి శ్రీవేణి తాను 6వ తరగతి నుంచి కూడా వివిధ సృజన ప్రక్రియల్లో తనదైనటువంటి ముద్రను వేసుకుని ముందుకెళ్తా ఉంది. అమ్మ ఈరోజు ఒక్క కవితను వినిపిస్తుంది, పరిచయం చేస్తుంది. నా పేరు ఏ శ్రీవేణి. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండారం స్కూల్లో చదువుతున్నాను. నేను ఇప్పటికీ 20 కవితలు రాశాను, సార్కి వినిపించాను కూడా. అందులో కవిత శీర్షిక పేరు నాన్న. నాన్న, నాకు అడగకుండానే జన్మనిచ్చావు. నన్ను ముందుండి నడిపించావు. నన్ను ప్రేమగా చూస్తావు. నాకు రక్షణ కవచంలా ఉంటావు. నాన్న, నువ్వు ఉంటేనే నాకు ఇష్టం. నువ్వు లేకపోతే ఎంతో కష్టం. నువ్వు ఉంటేనే నాకు రక్ష. నువ్వు లేకపోతే. ఈ ప్రత్యేక కార్యక్రమం చూస్తున్న అందరికీ, అభిమానులకి, శ్రేయోభిలాషులకి, పాఠశాల విద్యార్థులకి, అధ్యాపకులకి ప్రజాభేరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. Please do subscribe to Prajabheri.